పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏ క్షణమైనా భారత ప్రతీకార చర్యలకు దిగొచ్చన్న భయంతో పాక్ వణికిపోతోంది. మరోపక్క యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పాక్ తన వైమానిక దళాన్ని రాజస్థాన్ సరిహద్దులో మోహరింపజేసినట్టు తెలుస్తోంది. రాజస్థాన్లోని లాంగేవాలా సెక్టార్ సమీపంలో పాక్ అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలు, ఆర్టిలరీ యూనిట్లతో మోహరించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు చైనా నుంచి కొనుగోలు చేసిన SH-15 హోవిట్జర్లను కూడా ఈ కవాతులో ఉంచినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 29 నుంచి పాక్ తన వైమానిక దళంలో పాక్ రాజస్థాన్ సరిహద్దుల్లోని సైనిక విన్యాసాలను చేస్తోందని తెలుస్తోంది. F-16, J-10, JF-17 యుద్ధ విమానాలతో 3 రకాల సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజస్థాన్ సరిహద్దు నుంచి జమ్మూ కాశ్మీర్ వైపు ఈ విన్యాసాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2019 పుల్వామా అటాక్ ప్రతీకారంగా భారత్ సర్జికల్ ఎయిర్ స్ట్రైక్లను గుర్తు చేసుకున్న పాక్ పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న భయంతో వణికిపోతోంది. ఈ భయంతోనే పాక్ సరిహద్దుల్లో భారీ బలగాలను మోహరించినట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్ కూడా పాకిస్తాన్కు దీటుగా సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య గగనతలంలో ఆంక్షలు, దౌత్య సంబంధాల రద్దు వంటి చర్యలు ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు బలం పెంచుతున్నాయి.